सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। ఆత్మబంధులు, పోయిన వారంలో వివేక చూడమైనటువంటి 301వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే ఈరోజు కూడా జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని మిగతా శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. జరిగినటువంటి శ్లోకాన్ని ఒకసారి ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. రెండు 296 శ్లోకం. వికారిణాం సర్వ వికారవేత్త నిత్యో అవికారో భవితుం సమర్హతి మనోరథ స్వప్న సుషుప్తి సుస్ఫుటం పునః పునఃపృష్టమసత్తమేతయ. వికారిణాం సర్వ వికారవేత్త అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా మన శరీరం ఏదైతే ఉందో అది పరిణామం చెందుతుంది. ఈ పరిణామాన్ని వికారము అంటారు. వికారిణాం సర్వ వికారవేత్త అంటే వికారాలతో కూడుకున్నటువంటి నిత్యము పరిణామం చెందేటటువంటి వస్తువు ఆత్మ కాదు, మన స్వరూపం ఆత్మ. వికారంతో పరిణామం చెందేటటువంటి దాన్ని మనం గమనిస్తున్నాం. వికారము లేనటువంటి మన స్వరూపం మీద దృష్టిని తీసుకుని వికారాలతో పరిణామం చెందేటటువంటి వస్తువు వైపుకి తిరిగాం. అతో అభిమానం తేజ మాంస పిండే పిండాభిమానన్యపి బుద్ధి కల్పితే అంటే మన స్వరూపం మీద నుంచి తీసి దృష్టిని మన బుద్ధిని అతో అభిమానం తేజ మాంస పిండే శరీరం మీదకి తిప్పాం. అంటే మన స్వరూపాన్ని మర్చిపోయాం. మన స్వరూపాన్ని మర్చిపోయి ఈ పరిణామం చెందేటటువంటిది ఏదైతే ఉందో దాని మీదకి దృష్టి పెట్టుకుని కాలత్రయాభాజ్యం అఖండవాదం జ్ఞాత్వా స్వమాత్మానం ఉపైహి శాంతి. ఎప్పటి వరకు నువ్వు ఈ పరిణామం చెందేటటువంటి వస్తువు ఉందో ఆ వస్తువు వైపు నుంచి కాలత్రయారహితమైనటువంటి కాలత్రయాభాజ్యమైన అఖండవాదం అంటే మన స్వరూపం అంటే త్రికాలాలను కూడా బాధించబడినటువంటి వస్తువు మన స్వరూపం. దాన్ని మన స్వస్వరూపం అంటారు. కాలత్రయాభాజ్య కాలాలు 3: భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలం. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అన్ని కాలాల్లోనూ కూడా మన స్వరూపం బాధించబడకుండా ఉంది. మిగతా వస్తువు ఏదైతే ఉందో పుట్టినటువంటి పరిణామం చెందేటటువంటి వస్తువు బాధించబడుతుంది. బాధించబడడం అంటే బాధించబడడం లేక నశించబడడం. మనిషి చనిపోయాడు అనుకోండి, శరీరం నశించిపోయింది. బాధించబడడం కాదు అది. ఇప్పుడు మనం నిద్రపోయాం, మెలకువలోని స్వప్నంలోకి వెళ్ళాం, అప్పుడు మన శరీరం బాధించబడింది. అక్కడ శరీరం తెలియకుండా పోయింది, రాలేదు అంటే శరీరం నశించలేదు. నశించిపోతే మళ్ళీ వచ్చి ఉండకూడదు అంటే నశించలేదు కానీ బాధించబడింది. బాధకే నాశనానికి తేడా ఏంటి? అదే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి జ్ఞానం. ఇప్పుడు నాశనం అయిపోవాలి శరీరం, ఇవన్నీ మనసు బుద్ధి ఇదంతా నశించిపోవాలి అంటలేదు, బాధించబడాలంటున్నాడు. బాధకే నాశనానికి తేడా ఏంటి అంటే ఇప్పుడు మనం ముత్యపురేకుని చూసి వెండి అనుకున్నాం, వెళ్ళి చూసినప్పుడు ముత్యపురేకులో కనిపించినటువంటి వెండి ఏమైంది? బాధించబడి ముత్యపురేకు ప్రకటమైంది. అట్టి మాదిరిగా మన స్వరూపం తెలిసినప్పుడు ఈ శరీరం బాధించబడుతుంది, నశించటం లేదు.
నశించిపోవాలని కూడా కోరుకోవటం లేదు, నశించిపోవడానికి కూడా ప్రయత్నం చేయటం లేదు. బాధించబడుతుందా లేదా తెలుసుకోవాలి. జాగ్రత్తలో నుంచి స్వప్నంలోకి వెళ్తే శరీరం బాధించబడింది, స్వప్నంలో ఉన్నటువంటిది సుషుప్తిలోకి వెళ్తే బాధించబడుతుంది. అంటే ఒక కాలం నుంచి ఇంకొక కాలంలోకి, ఒక అవస్థలో నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్ళేటప్పటికి బాధించబడేది ఏదైతే ఉందో అది నీ స్వరూపం కాదు. ఎప్పుడు కూడా కాలత్రయ బాధ్యం అఖండ బోధం, బాధించబడకుండా ఉండేదేదో నీ స్వరూపం. నువ్వు చనిపోయినప్పుడు కూడా నువ్వు స్వరూపం బాధించబడకూడదు. మెలకువలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో ఉంది, మోక్షలో ఉంది, నిదట్లో ఉంది, మరణంలో కూడా ఉంది. అది మన స్వరూపం. అదే కాలత్రయ బాధ్యం అఖండ బోధం, ఏ కాలంలోనూ నశించదు, బాధించబడదు. బాధించబడేది మన స్వరూపం కాదు. అంటే ఇది తెలుస్తుంది. దీని అవసరం మనకు కనపడుతుంది, ఇది అవసరం కనపడుతుంది కనుక ఇది తెలుస్తుంది కనుక ఇదే నువ్వు అనేసుకుంటే ఏమైనట్టు అక్కడ జ్ఞానం లేనట్టు. బాధించబడకుండా ఉన్నది ఏదో అది మన స్వరూపం. బాధించబడేటటువంటి స్వరూపం ప్రకృతి స్వరూపం. రెండు వస్తువులు, ప్రకృతితోటి తయారైనటువంటి స్వరూపం ఒకటే, ప్రకృతి స్వరూపానికి ఆధారంగా ఉన్నటువంటి స్వరూపం ఇంకొకటే. ఈ రకంగా జ్ఞాత్వ సోమాత్మ స్వ ఆత్మానముపై శాంతి. నీకు ఎంతవరకు నీ స్వరూపం తెలిసి రాలేదో అంతవరకు నీకు శాంతి ఉండదు. ఏ జన్మ వచ్చినా, నువ్వు ఎంత గొప్పవాడు అయిపోయినా, ఎంత ధనం సంపాదించుకున్నా, ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి చెందినప్పటికీ కూడా నీకు శాంతి లభించదు. నీకు శాంతి లభించాలంటే నీ స్వరూపం తెలియాలి. ఎంతవరకు నీ స్వరూపం తెలియలేదో అంతవరకు నీకు శాంతి లభించదు. నీ స్వరూపం, నీ స్వస్వరూపం నీకు ఏదైతే తెలిసి వచ్చిందో అప్పుడు నీకు ఇంకా జనన మరణాలు ఉండవు. ప్రజాభిమానం, కులగోత్రనామం, కులము గోత్రము మొదలైనటువంటి అన్నీ కూడా ఈ బాధించబడేటటువంటి ప్రకృతితో తయారైనటువంటి మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడానికి వచ్చినటువంటి దాన్ని మనం ఏం చేయాలి? రూపాశ్రమే స్వార్థ శవాశ్రితేషు, దాన్ని ఆశ్రయించుకుని ఉన్నాం. ఆ శరీరాన్ని లింగశ్చ ధర్మానపి కర్తుదాదీం స్వక్త భవాఖండ సుఖస్వరూపం. అంటే ఈ శరీర ప్రాణమానసాదులు ఏదైతే ఉన్నాయో ప్రకృతితోటి వచ్చి పరిణామం చెందేది అది మన స్వరూపాన్ని ఆశ్రయించుకుని ఉంది. మన స్వరూపాన్ని ఆశ్రయించుకుని నిత్యము పరిణామం చెందేటటువంటి స్వరూపాన్ని మనం అనుకున్నాం. దాన్నే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాం. దాన్ని రక్షణమే, దానికోసమే నిరంతరం ఆలోచిస్తున్నాం, దానికోసమే కర్మలు చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? అది పరిణామం చెంది వచ్చిన టైం అయిపోయినప్పుడు అది పోయిందనుకోండి, పోయినా మళ్ళీ ఎందుకు వస్తుంది? దాని మీద మనకు అభిమానం పోలేదు. మన స్వరూపం మీద జ్ఞానం మనకు కలగలేదు. మన స్వరూపం మీద జ్ఞానం కలగకపోవటం, దీని మీద ఉన్నటువంటి ప్రేమ మనకి నశించకపోవటం, దానివల్ల స్వక్త భవాఖండ సుఖస్వరూపం అది మళ్ళీ వస్తుంది. అంటే కర్మ చేసి వెళ్ళాడు, ఆ కర్మఫలాన్ని అనిపించడానికి మళ్ళీ వస్తుంది. ఈ రకమైనటువంటి రాకపోకలతో కూడుకున్నటువంటి వస్తువు నువ్వు కాదు నాయన. అందుకని నువ్వేం చేయాలి? యోవా పురే సోహం మితి ప్రతీతో. సోహం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది నేను కాదు. ఎందుకంటే ఇది జాగ్రత్తలో నుంచి స్వప్నంలోకి వచ్చే పోతుంది. అంటే ఇది నేను కాదు. ఈ స్వప్నంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం సుషుప్తిలో పోతుంది, అది నేను కూడా కాదు. సుషుప్తిలో ఉన్నటువంటి అజ్ఞానం, ఈ కారణ శరీరం తుర్యంలోకి వెళ్తే పోతుంది, అంటే అది నేను కాదు. చేత ఎన్నట్లకి యోవా పురే, పురం అంటే గృహం, పురం అంటే ఒక ఊరు లేక ఒక ఇల్లు. యోవా పురే సోహమితి ప్రతీతి. ఆ లోపల నేను అనే ప్రతీతితో కూడుకున్నటువంటి ఒక వస్తువు ఉంది, అది నీ స్వరూపం. నేనున్నాననేటువంటి స్మృతి ప్రతి ఒక్కడికి ఉంది. చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్ద పిల్లవాడు దాకా నేనున్నానన్నటువంటి ఎరుకు నశించడం లేదు. కానీ నేనున్నానన్న ఎరుకు ఏదైతే ఉందో దేహం మీదకి వచ్చేసింది. దేహాన్ని చూసుకుని దేహముగానే ఉన్నాను అనుకుంటున్నాను. బుద్ధియాది క్లుప్త సమసాది మోడయ, అంటే
అంటే ఏది మన స్వరూపంగా ఉన్నామో దాని వైపుకి తిరిగి అది నేనుగా ఉండకుండా దీని వైపుకి తిరిగి ఇది నేనుగా అని ఎవడ భావన చేశాడో అతను మూఢయ, మూర్ఖుడు. దానికోసం ఏయో కర్మలు చేస్తుంటాడు. అవి మంచి కర్మలే కావచ్చు, పుణ్యకర్మలే కావచ్చు, దానాలు ధర్మాలు కావచ్చు. దానివల్ల ఏమవుతుంది? పుణ్యం ఏర్పడుతుంది, కర్మ ఏర్పడదు. పాపం అయితే పాపకర్మ, పుణ్యం అయితే పుణ్యకర్మ. ఈ రకమైనటువంటి పుణ్యకర్మల ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మ అవుతుంది. తిరుగుతూ ఉండాలి ఎంతకాలానికి? జ్ఞానం కలగకుండా ఈ బంధం నశించదు. తస్యైవ నిశ్చేషతయా వినాశే బ్రహ్మాత్మ భావం ప్రతిబంధ శూన్య. అంటే ఏది నశించాలి? ఏదైతే పుట్టి పరిణామం చెంది వస్తూ పోతూ ఉందో దీని మీద నువ్వు విశ్లేషణ చెయ్యి. బాధించబడేటటువంటి వస్తువు, పరిణామం చెందేటటువంటి వస్తువు, నశించేటటువంటి వస్తువు. బాధించబడటమే కాదు, నిత్యము పరిణామం చెందుతుంది. పోనీ అలా శాశ్వతంగా పరిణామం చెందుతూ ఉంటుందా? నశించింది కొంతకాలానికి. అలా నశించిపోయేటటువంటి వినాశే నువ్వు ఎలాగవుతావు? నశించేటటువంటి వస్తువు కాదు, పరిణామం చెందేటటువంటి వస్తువు కూడా కాదు, బాధించబడేటటువంటి వస్తువు కూడా కాదు. అంటే మరెవరు? నువ్వు సాక్షాత్తు బ్రహ్మస్వరూపానువు, ఆత్మస్వరూపానివి. బ్రహ్మాత్మ భావ ప్రతిబంధ శూన్య. ప్రతిబంధము. కాలుకి బంధం వేసేదనుకోండి, బంధం అంటే ఈ కాలు నుంచి ఈ కాలుకి, ఈ కాలు నుంచి ఈ కాలుకి లంకి, దాన్ని బంధం అంటారు. అట్టి మాదిరిగా మనం దీంతో బంధం ఏర్పరుచుకున్నాం. భార్య భర్తల బంధం. బంధం అంటే ఏంటండి? అంటే కాలుకి కాలుకి బంధం వేసినట్టుగా ఒక పురుషుడికి మరో స్త్రీకి బంధం ఏర్పాటు చేశారు. అది మరి కల్పన చేసినటువంటిదే ఆ బంధం. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ జీవుడు ఈ శరీరంతో బంధం ఏర్పరుచుకున్నాడు. బంధం ఏర్పరచుకుని ఆ ప్రతిబంధం అంటారు దాన్ని. ఆ బంధం ఏర్పడటం వల్ల దానితోటి కర్మలు చేస్తున్నాడు. అది నేనే అనేసుకుంటున్నాడు. అంటే తన స్వరూపాన్ని మర్చిపోడు. తన స్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కొంచెము కూడా తెలుసుకోవటం లేదు. ఇంక పొరాగా 100% ఇది నేననే భావంలోకి వచ్చేసాడు. ఇది నేననే భావంతో వచ్చి ఏం చేస్తున్నాడు? ఊరుకుని ఉంటున్నాడా? నిత్యము ఏదో కర్మ చేస్తున్నాడు. దానాలో ధర్మాలో, పూజలో పుణ్యాలో, మరి లేకపోతే పాపమో పుణ్యమో ఏదోటి కర్మలు చేస్తానే ఉన్నాడు కదా. అది చేసినటువంటి కర్మలకు ఫలితం ఏర్పడుతుంది. ఆ ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మకు రావాల్సి వస్తుంది. మరి ప్రతిబంధం తెగిపోవాలి. బంధం తెగిపోతే జీవుడికి ఈ ప్రకృతితోటి బంధం తెగిపోతే ఏమని? ముక్తి. బంధం ఊడిపోవడమే. అంటే బంధం కల్పించబడింది. ఆ ప్రతిబంధకం అనేటువంటిది ఏదైతే ఉందో ఇతను అజ్ఞానం వల్ల కల్పించుకున్న అజ్ఞానమే బంధం. అదేమి నిన్ను బంధించేసింది అనుకుంటున్నావు? నువ్వు బంధించలేదు, నువ్వే దాన్ని పట్టుకున్నావు. దాన్ని పట్టుకుని వదలలేక ఎవడన్నా వదిలించి కూడా వచ్చే బాగుండు అనుకుంటున్నాడు. అదేమీ మనం పట్టుకోలేదు, ప్రకృతి పట్టుకోలేదు, ప్రకృతినే మనం పట్టుకున్నాం. ప్రకృతితో తయారైనటువంటి వస్తు సముదాయాన్ని పట్టుకున్నాం మనం. చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక అసామి ఒక ఒక స్తంభాన్ని పట్టుకుని, బాబు నన్ను ఎవడన్నా ఉంటే రక్షించండి, విడిపించండి, కాపాడండి అని కేకలేస్తున్నారండి. దారంపై పోయి వాళ్ళు ఆ స్తంభం పట్టేసుకున్న అతన్ని లాగుదారని చెప్పి జోడ మనుషులు గబగబా బరుగు వచ్చారు, లాగుతున్నారు. ఎంత గట్టిగా లాగుతుంటే అంత గట్టిగా స్తంభాన్ని పట్టేసుకుంటున్నాడు అతను. వాళ్ళకి కొంతసేపటి దాకా అర్థం అవ్వలేదు, ఎందుకు ఎంత గట్టిగా పట్టేసుకుంది స్తంభం ఇతన్ని ఊరు రావట్లేదని చెప్పి గట్టిగా లాగుతున్నారు. ఎంత గట్టిగా లాగినా సరే వీళ్ళు ఎంత గట్టిగా లాగుతున్నారు అంత గట్టిగా స్తంభాన్ని కంటి వేసేసాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, బాబు నువ్వు పట్టుకోకు, నిన్ను మేము లాగుతున్నాం కదా, మిమ్మల్ని మేము కాపాడుతున్నాం కదా, నేను రక్షిస్తాం, వదిలి పట్టుకోకంటే. నేను వదిలేస్తే మీరెందుకు మమ్మల్ని కాపాడటం? ఎలాగా? నేను వదిలేసేలాగా ఉంటే మీరు మీ అవసరం పెట్టినట్టు నేను వదలలేక మిమ్మల్ని కాపాడమంటున్నాను అంటే ఇతను మాత్రం వదలడట. ఇతను ఎంత గట్టిగా పట్టుకుని వదలకుండా ఉన్నాడో అంత గట్టిగా పట్టుకున్నటువంటి వాడు పట్టు వదిలించాలన్నమాట యువతలోడు వచ్చి. ఇప్పుడు మనం దేవుళ్ళని దేవతల్ని ఏమడుగుతున్నాం?
వదిలించమంటున్నాం. ఎంత గట్టిగా పట్టుకుని లాగుతాడో అంత గట్టిగా మనం పట్టేసుకుంటే ఎవరు వదిలించేవాడు ఎవరండి? గురువులు కానీ జ్ఞానులు కానీ యోగులు కానీ వదిలించేస్తారా? దేవుడు వదిలించేస్తాడు వచ్చేసి. అంటే మీరు తమ్మాన్ని గట్టిగా పట్టేసుకుంటే ఆయన లగెత్తాడా? తమ్మాన్ని వదిలించాడు ఎవడో కూడా. మనం వదిలిస్తే అది పట్టుకోలేదు. మనం వదలలేకపోతున్నాం. దేన్ని వదలలేకపోతున్నాం? బంధం ఏంటండి? ప్రీతి, మమకారం. నా శరీరం మీద నాకు ప్రీతి. ఎవరు ఏమంటారు వీల్లేదు. అక్కడికి భార్య అయినా అంటే భర్త అయినా సరే మర్యాద దక్కదంటారు అంతే. ఇంకా దేని మీద? ప్రీతి ఉండబట్టే కదా, శరీరం మీద మమకారం ఉండబట్టి, ప్రీతి ఉండబట్టి కదా. అందుకని ఇద్దరికి గొడవలు ఎందుకు వస్తుంటే బయట వాళ్ళతోటి కానీ ఇంట్లో వాళ్ళతోటి కానీ ఎవరితో ఆఖరి కొడుకుతోటి, తండ్రితోటి, కూతురుతోటి, ఎవరితోటైనా సరే ఎవరి మట్టికి వాళ్ళ దేశం మీద అభిమానం. అభిమానమే బంధం. ఆ అభిమానంతో మళ్ళీ ఆ శరీరం మీద ఉండేటువంటి అభిమానంతో మళ్ళీ ఆ భార్య మీద, భర్త మీద, పిల్లల మీద అభిమానం. అభిమానాన్ని వదిలితే బంధం తెగిపోయినట్టే. అభిమానమే బంధము. లేదా ప్రతిబంధ శూన్య. ప్రతిబంధం ఏదైతే ఉందో ఆ ప్రతిబంధకం అభిమానమే, దేహాభిమానమే. దాన్ని వదిలేసినట్లయితే నువ్వు బ్రహ్మాత్మ భావ. దాన్ని వదలాలంటే నేను ఇది కాదు, నేను బ్రహ్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావన నీకు రావాలి. నువ్వు ఆ భావంలోకి వచ్చి దీన్ని వదలాలి. ఆ భావంలోకి వెళ్లకుండా ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అన్నాడు అనుకోండి, ఇది నేను కాదు, ఇది నేను కాదు అయితే అది ఎవరు నువ్వు? మళ్ళీ అది తెలియాలి. ఇది నేను కాదు, నీ శరీరం కాదు, ప్రాణం కాదు, భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు అన్నారని అయితే ఎవరో నువ్వెవరో నీకు తెలియాలి కదా. నువ్వెవరో నీకు తెలియకుండా ఇది కాదు, ఇది కాదు అంటే ఎలాగా? అంటే నీకు తెలియాలి, నీ గురించి నీకు తెలియాలి. నీ గురించి నీకు తెలిసిన తర్వాత నువ్వు ఎవరో కాదో తెలియాలి, ఎవరవో తెలియాలి. రెండు తెలియాలి. ఎవరో కాదో తెలియాలి, తెలిసింది. ఎవరవో తెలియాలి, ఎవరవో తెలియకపోతే ఎలాగా? అంచేత ఎవరు నువ్వు? బ్రహ్మానంద నిధిర్మహా బలవత అహంకార ఘోరాహిన సంవేశాత్మని రక్షతే గుణమయై షండే త్రిభిర్మశక్తే విజ్ఞానాఖ్య మహాశిన ద్యుతిమత తిచ్చిత్ చీర్యత్రయం నిర్మూల్యాహిమివం నిధిం సుఖకరం ధీరో అనుభోక్త క్షమ. అంటే బ్రహ్మానంద నిధి. మన శరీర ప్రాణమానసాదులు లోపల బ్రహ్మానంద నిధి, ఆ నిధిని మహాబలవత అహంకార ఘోరాహిన, దాన్ని ఒక భయంకరమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఒక సర్పం కాపాడుతుందట. దేన్ని పొందనివ్వకుండా ఆ నిధిని మన కంట పడకుండా ఆ నిధిని రక్షిస్తుంది. మనకి తెల్లనెత్తలు లేదు, మనకి కనపడనెత్తలు లేదు. ఎంత ప్రయత్నం చేసినా సత్సంగాలు వింటున్నాం, శాస్త్రాలు చదువుతున్నాం, ఏదో దానాలు ధర్మాలు పుణ్యాలు చేసుకుంటున్నాం, కానీ మన లోపలే ఉండినటువంటి అఖండమైనటువంటి సంవేశాత్మని రక్షతే, ఆత్మస్వరూపాన్ని, ఆ బ్రహ్మానంద నిధిని రక్షిస్తుంది. గుణమయే షండి త్రివిర్మస్తకై, దానికి 3 తలకాలు ఉన్నాయి. ఆ రక్షించేటటువంటి ఆ సర్పానికి 3 తలకాలు ఉన్నాయి. విజ్ఞానాఖ్య మహాశిన ద్యుతిమత విచిద్య శీర్షత్రయం. 3 తలకాలు. 3 తలకాలు ఏంటంటే 3 గుణాలు: రజగుణము, తమోగుణము, సత్వగుణం. 3 గుణాలతో కూడుకున్నటువంటిది మహాసర్పం. 3 తలలు కలిగి 3 గుణాలతో కూడుకున్నటువంటిది విజ్ఞానాఖ్య మహాశిన ద్యుతిమత విచిద్య శీర్షత్రయం. ఈ 3 తలకాయల్ని నువ్వు తెలివి తెచ్చుకొని ఉపదేశం పొంది శాస్త్రాలు చదివి శిరస్సుని ఖండించమంటున్నాడు. ఈ 3 తలకాయల్ని ఖండించేది. నిర్మూల్యాహిమిమం నిధిం. ఆ 3 శిరస్సులని ఖండించినట్లయితే నిర్మూల్యాహిమిమం నిధిం, ఆ నిధి నీకు గోచరమవుతుంది, అది నీకు లభిస్తుంది. అప్పుడు సుఖకరం ధీరో అనుభోక్తుం క్షమ.
అప్పుడు హాయిగా సుఖంగా ఉంటావు. అంటే నీ స్వరూపాన్ని నువ్వు చూసుకుంటూ ఆనందంగా రైలు బండి ఎక్కి కూర్చున్నావు అనుకోండి, అక్కడ నువ్వేమీ చేయక్కర్లేదు. నువ్వు కూర్చొని ఉండొచ్చు, పడుకొని ఉండొచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, బాత్రూమ్కి వెళ్ళొచ్చు, రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ ప్రయాణం మాత్రం ఆగదు. ఏమవుతుంది? ప్రయాణించడానికి నువ్వేమీ చేయక్కర్లేదు. ఇంకా నువ్వు ఎక్కి కూర్చుంటే చాలు, అంతే, ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. అట్టి మాదిరిగా ఈ రైలు బండి ఎక్కి కూర్చున్నట్టుగా ప్రయాణం సాగిపోతుంటుంది, వెళ్ళిపోతుంది. ఏది బండి వెళ్ళిపోతుంది రోజు రోజుకి ఒక్కొక్క రోజు ఎలాగెళ్ళాలి, ఏం చెయ్యాలి, దీనికి నువ్వేం ప్లాన్ చేసుకోక్కర్లేదు. ఎందుకని ఎక్కేసి బండి మీద ఎక్కి కూర్చుంటే చాలు, అంతే. నువ్వు ఇంకా నీ మూట ముళ్ళు మోసుకుని నెత్తి మీద పెట్టి కూర్చోక్కర్లేదు. ఎక్కడెక్కడ పక్కన పాడేసి కూర్చుంటే చక్కగా ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. క్షేమ సుఖకరం ధీరో అంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుని త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ మహాసర్పాన్ని కనుక నువ్వు నశింపు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా హాయిగా సుఖంగా సాగిపోతూ ఉంటుంది, ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. ప్రారంభం ఉన్నంతకాలం రావాల్సిన స్టేజీ వచ్చింది, అప్పుడు ఏం వదిలేస్తాం? రైలు బండి వదిలేస్తాం. దాంతో మనకు ప్రయాణం పని లేదు. ఇంకా అది మన స్టేజీ వచ్చేసింది, మనకి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి. అట్టి మాదిరిగా ప్రారంభం అయిపోయింది, బండి వదిలేసాం. అంతే, శరీర ప్రాణ మానసాదులతో కూడుకున్నటువంటి బండి అక్కడ వదిలేసాం. మన స్వరూపం మనకు తెలిసిపోయింది. అప్పుడు అఖండమైనటువంటి సుఖకరమైనటువంటి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుని ఆనందింతూ ఉండడమే. ఈ రకంగా ఈ స్వరూపాన్ని నిన్ను బంధించినటువంటిది ఏది? యావద్వాయత్కించిత్ విషదోష స్ఫూర్తి రక్తి చేద్దేహే కథమారోగ్యాయ భవేత్తద్వహం తాపి యోగినో ముక్తి. యోగాభ్యాసం చేస్తున్నావు, చాలా బాగానే సాధన చేస్తున్నావు, చక్కగా రోజు కూర్చుంటున్నావు, అభ్యాసం బాగానే ఉంది. అలాగే నీకు అవగాహన కూడా ఉంది. సరిగ్గా చూడండి. యావద్వా యత్కించిత్ విషదోష స్ఫూర్తి రక్తి చేద్దేహే. విషం శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని ఇరిగిపోయేలాగా మందులు వాడాలి. ఏమాత్రం కొద్దిగా దోషం ఉన్నా సరే కథమారోగ్యాయ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. అంటే ఎంత పోగొట్టాలి? అసలు ఏ రకమైనటువంటి పిసరత్తు విషయం కూడా శరీరం లేకుండా పోగొట్టేసుకోవాలి. అట్టి మాదిరిగా భవేత్తద్వహం తాపి, ఆ విషం ఏటో చెప్తున్నాడు. శరీరంలో ప్రవేశించినటువంటి విషం అహం. భవేద్దహం తాపి, నీ శరీరంలో నీకు తెలియకుండా అహంకారం ప్రవేశించింది. నేను గొప్ప సాధకుణ్ణి, నేను సిద్ధపురుషుణ్ణి, నేను మహాత్ముణ్ణి, నేను జ్ఞానిని, నేను దానాలు చేశాను, నేను ధర్మాలు చేశాను, నేను యజ్ఞాలు చేశాను, నేను యాగాలు చేశాను, నాకు సరిపడ్డ వ్యక్తి ప్రపంచంలో లేడు, అది మన గ్రూపులో లేడు, మన సంఘంలో లేడు, మన సముదాయం లేడు అన్నాడు అనుకోండి, బేబేత దహం తాపి యోగినో ముక్తి హై, వాడు ముక్తిని పొందడు. ఎందుకంటే ఇంకా ఇషం ఉండిపోయింది. ఇషం పూర్తిగా పోతే తప్ప ఆరోగ్యవంతుడు అయినట్టు కాదు కదా. అట్టి మాదిరిగానే ఎవరి శరీరంలో అహంకారం వదలలేదో, అహంకారం దిగిపోలేదో వాడు ముక్తిని పొందడు. ఎంత సాధన చెయ్యండి, ఎన్ని సత్సంగాలు చెప్పండి, ఎన్ని సత్సంగాలు వినండి, ఏది పోవాలి? ఇప్పుడు అహం ఏంటో తెలియాలి మనకి. అహం అనేటువంటిది విశ్వం లాంటిది, దేహంలో ప్రవేశించకూడదు. దేహంలో ప్రవేశించలేదు అహం. ఇందులో ప్రవేశించింది, ఆ స్వరూపంలో ప్రవేశించేసింది. స్వరూపాన్ని నేనంటున్నావు కదా, శరీరాన్ని నేనంటున్నావా? అజ్ఞానం వల్ల శరీరాన్ని నేను అనుకున్న తర్వాత శరీరంతో ఏదేదో చేస్తావు కదా, ఊరుకుని ఉండడు కదా. దానాలు చేస్తావు, ధర్మాలు చేస్తావు, శాస్త్రాలు చదువుతావు, సాధన చేస్తావు. ఇలా ఏవో చేయటం వల్ల నేను ఎక్కువ చేశాను, మీరందరూ నాకంటే తక్కువ. ఏమొచ్చింది? భవేత్తద్వహం తాపి యోగినో, అది ఎంత గొప్ప యోగాభ్యాసం చేసినట్టు వాడు అయినా సరే ముక్తి అర్హుడు కాదు. ముందు ఏం పోవాలి? అహాన్ని పోవాలి. అహమోత్యంత నివృత్త అంటే అహం అనేది పిసరెత్తు కూడా ఉండకుండా అహమోత్యంత నివృత్త తత్కృత
నానా వికల్ప సముచ్య ప్రత్యతత్వ వివేకోదయ అహమస్మీతి విందతే తత్వం. అహంకారం అనేటువంటి నిశ్చేషంగా నివృత్తి కాగా దాని వలన ఉద్భవించి వికల్పములన్నీ నశించిపోయిన మీదట ఆత్మతత్వ వివేకం కలుగును. ఎప్పుడైతే అహంకారం పూర్తిగా పోయిందో మాపులు మంచు పడుతుంది, లోకం అంతా చీకటిగా. సూర్యుడు ఉదయించగానే ఏమవుతుంది? ఆ మంచు అంతా కరిగిపోతుంది. అంటే ఆత్మతత్వ వివేకమే ఆ సూర్యోదయం. పూర్తిగా ఆత్మతత్వ వివేకం ఎవరికైతే కలిగిందో తత్వ విందతే తత్వం. తత్వం అంటే స్వరూపం యొక్క అవగాహన, జ్ఞానం. ఏది కాదో అది తెలియాలి, ఏది నేనో అది తెలియాలి. ఈ రకంగా అహమస్మీతి విందతే తత్వం. అహం అంటే నేను, ఇది నేను, ఇది నేను, ఇదా ఇది కాదు, ఇది నేను. ఆత్మస్వరూపం అనేటువంటిది ఎవరికైతే తెలిసిందో అనేటువంటి తత్వబోధం కలిగినప్పుడు, ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు మంచు సూర్యోదయానికి మంచు కరిగిపోయినట్లుగా అహంకారం కరిగిపోతుంది. అహంకారం కరగాలంటే ఆత్మజ్ఞానం కలగాలి, ఆత్మ సాక్షాత్కారం కలగాలి. ఆత్మసాక్షాత్కారం కలగకుండా మాత్రం అహం నశించదు. అహం కర్తర్యస్మిన్ నహమితి మతిం ముంచి సహస వికారాత్మన్యాత్మ ప్రతి ఫలజుషి స్వస్థితి ముషి యదశాత్ ప్రాప్త జనిముతి జరా దుఃఖ బహుళ ప్రతిశి మూర్తేస్తవ సుఖతనో సంశుత్రేయం. వికారాత్మకమై ఆత్మ ప్రతిబింబయుక్తమై స్వస్థితిని హరించినట్టు ఈ అహంకార్యకు దేహాదికి మందు అహం నేను అని భావమును వీడుము. అంటే శరీరం నేను అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో అది అహం. దాని నుంచి మిగతా అన్ని వచ్చేస్తుంటాయి. దీని అందలి అధ్యాసము కారణంగానే ఆనందమూర్తివైన నీ చైతన్య స్వరూపుడు, ప్రత్యేకాత్మ స్వరూపుడు అయినటువంటి నీకు జరణ మరణ వార్ధిక్ష్యాది నానావిధ గుణములతో దుఃఖములతో నిండియున్న ఈ సంసార దుఃఖము ప్రాప్తమైంది. ఈ శరీరం నీకు ఎందుకు తగులుకుంది? ఈ సంసారం నీకు ఎందుకు వచ్చింది అంటే నీవెవరవో నీకు తెలియకపోవడమే. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే ఇది నేను తగులుకోదు. నువ్వెవరో నీకు తెలియక నువ్వు ఎవరవు కావో దాన్ని నేనని పట్టుకున్నావు. ఈ శరీరం మీద మెలకు వచ్చిందండి. నిద్రపోయినప్పుడు శరీర భావం లేదు, హాయిగా సుఖంగా ఉంది. మెలకు రాగానే ఏమైంది? స్టార్ట్ అయ్యింది. ఏంటి స్టార్ట్ అయ్యింది? నేను శరీరాన్ని. నేను శరీరం నేను అనగానే మొత్తం అన్నీ వచ్చేసినాయి కదా. నేను శరీరం అనేటువంటి ఎరుక ఎప్పుడైతే వచ్చిందో ఆ శరీరానికి ఒక భార్య, భర్త, పిల్లలు ఉందో లేదో, గొప్ప తక్కువ ఎక్కువ ఏ మొదలైనటువంటి సంసార బంధం అంతా ఒకదాని తర్వాత ఒకటి తగిలేసుకుంది కదా. ఈ తగులుకున్నటువంటిదంతా తెలియడము తెలియకపోవడమే. చైదైక రూపస్య సిదాత్మనో విభో రానందమూర్తే రణవజ్య కీర్తే నైవాన్యదా ఖ్యాప్తి వికారిణస్తే వినాహమధ్యాస ముష్యం సంస్కృతి. ఈ అహంకార రూపముకు అధ్యాసము లేనివాడు ఏకరూపుడు, చిదాత్మవు, వ్యాపకుడవు, పవిత్ర యశస్కుడువు, అవికారివి, ఆత్మస్వరూపుడవు నీకు ఏ విధమునో కూడా సంసార బంధము ప్రాప్తించదు. అంటే మెలకువలోకి వచ్చినప్పుడు కూడా నువ్వు నిదట్లో అనిపించినటువంటి ఏ సుఖస్వరూపం అయితే ఉందో అక్కడ ఈ శరీరం లేదు కదా. అంటే నేను ఈ శరీరం కంటే వేరుగా ఉన్నాను, అదే నేను, ఇది నేను కాదు, నేను చిదానంద స్వరూపాన్ని అనేటువంటి ఎరుపు తెచ్చుకోవాలి. అప్పుడే కాకుండా అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా నేను ఇది కాదు, నేనున్నాను అనేటువంటి ఎరుక ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి. తస్మాద్ అహంకారమిమం స్వశత్రుం భోక్తుర్గళే కంటకవత్ ప్రతీతం విచిత్య విజ్ఞాన మహాశినాశ్వతం భుంక్ష్యాత్మ సామ్రాజ్య సుఖం యథేష్టం. తస్మాద్ అహంకారమిమం స్వశత్రుం. నీకు శత్రువు అనేటువంటిది నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీకు ఇరుగుని పొరుగుని ఉన్నటువంటి వాళ్ళు కూడా నీకు శత్రువులు కాదు. తస్మాద్ అహంకారమేం స్వశత్రువు. నీకు శత్రువు
నీ దేహాన్ని చూసుకుని నువ్వు ఈ దేహమే నేను అనుకున్నావా, అదే నీకు శత్రువు, స్వశత్రువు. తస్మాద్ అహంకారమేమం స్వశత్రువు. భోక్తృగలే కంటకవత్ ప్రతీతం. భోక్తృ అంటే భోజనం చేయటం. భోజనం చేసేటటువంటి వాడు కంఠంలో ముళ్ళు గుచ్చుకుందంట. ఆ ముద్ద మింగలేడు, ఊయలేడు, ఒటకైనవదు. భోక్తృగలే కంటకవత్ ప్రతీతం. కంఠాల్లో చిక్కుకుంది. ఇంకా అక్కడి నుంచి చూడండి, వాడు ఏం మాట్లాడతాడు? సుఖం లేదు, తినలేడు. నిశ్చిత్య విజ్ఞాన మహాశినాస్పటం. ఆ ముళ్ళు తీసిదాకా వాడికి ఎలా సుఖం లేదో అట్టి మాదిరిగా ఎవడికి అహంకారం నశించలేదో, ఎవడు అహంకారాన్ని వదులుకోలేదో వాడికి సుఖం ఉండదు. ఏదో సమస్య ఎదురవుతానే ఉంటుంది, ఏదో వైపు నుంచి. శరీరాన్ని ఎవడైతే నేనని పట్టుకుంటాడో గట్టిగా, వాడికి ఏదో సమస్య మీద సమస్య వస్తూనే ఉంటుంది. పైగా ఆ శరీరం కూడా ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండదు. నిత్యమో పరిణామం చెందుతూ ఏవో సమస్యలు ఎదురొస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి. దానికి సంబంధించినటువంటి వాళ్ళు భుంక్షాత్మ సామ్రాజ్య సుఖం యథేష్టం. ఆ ముళ్ళు తీసేసుకున్నటువంటి వాడికి, ఆ కంఠంలో ఉన్నటువంటి ముళ్ళు ఊడదీసుకున్నటువంటి వాడికి ఎలా సుఖంగా ఉంటుందో అట్టి మాదిరిగా విచిత్య విజ్ఞాన మహాశినాస్ఫుటం. ఆత్మజ్ఞానం నీకు స్పష్టంగా తెలిసి రావాలి. ఇది నేను కాదు, ఇది నేను అని తెలుసుకుని స్ఫుటంగా అంటే స్పష్టంగా స్ఫుటం అంటే స్పష్టంగా తెలియటం. ఇది శరీరం పరిణామం చెందుతుంది, మార్పు చెందుతుంది, వస్తుంది, పోతుంది, పుడుతుంది, సాగుతుంది. నేను అనేటువంటిది దీనికి సాక్షిగా ఉంది. ఆ నేను సాక్షిగా ఏదైతే ఉన్నానో అది అతనికి స్పష్టంగా తెలియకి రావాలి. ఈ రకంగా తెలిసినటువంటి వాడికి భుంక్ష్యాత్మ సామ్రాజ్య సుఖం యథేష్టం. ఆడికి ఆత్మ సామ్రాజ్యం కలిగింది, ఆత్మస్వరూప జ్ఞానం కలిగింది. అది హాయిగా సుఖంగా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి ఆనంద స్వరూపాన్ని అడ్డగించినటువంటిది కంఠంలో దిగినటువంటి ముళ్ళు లాంటిది అహంకారం. అహంకారం అనేది ఒకటి వచ్చిందనుకోండి, దానికి చాలా సామ్రాజ్యం ఉంది. వాళ్ళందరూ వస్తారు. అహంకారం ప్రభువు, అహంకారం రాజు. రాజ్యానికి రాజుగారు వచ్చారనుకోండి, రాజుగారు కూడా ఎంతమంది సైన్యం వస్తుందో అట్టి మాదిరిగా అహంకారం కూడా సమస్త పటాలము కదిలిద్ది. అహంకారాన్ని కనుక తీసుకున్నామంటే మొత్తం అందరూ చెదిరిపోతారు. రాజ్యుని వశపరుచుకుంటే రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని వశపరచుకోవాల్సినటువంటి పని లేదు. అందుకని యుద్ధాలు చేసేటప్పుడు ఎవరిని వశపరుచుకుంటారు? సరాసరి వచ్చి ఆ కాపలా కాసే వాళ్ళని, వాచ్మెన్ని గట్రా వాళ్ళని వశపరచుకోవటం. ఆడు వశపట్టుకుని ఆడు తర్వాత ఇంకొకటి వస్తాడు, ఆడు తర్వాత ఇంకొకటి వస్తుంటాడు. అలా ఒకటి తర్వాత ఒకటి. నీకు సరాసరి రాజే ముందుకు రాడు. రాజుని పట్టేసుకున్నాడు అనుకోండి, అందరూ చేతులు ఎత్తేస్తారు. సేమ్ ఇక్కడ రాజు ఎవడండి? అహంకారుడే. చేత మనం ఎతికి పట్టుకుని అహంకారాన్ని అణిచెయ్యాలి. ఆలోచించండి, బుద్ధి బలాన్ని ఉపయోగించండి. ఎవడు అహంకారుడు? ఈ రాజుగారు ఎవరు? ఇక్కడ దేనికి, ఏ రాజ్యానికి ప్రభావితనం? ఏ రాజ్యానికి? ఈ శరీరానికి సంబంధించినటువంటి సామ్రాజ్యం కొంత ఉంది కదా, ఉద్యోగమో, వ్యాపారమో, చదువో, డబ్బో ఏ ఉంటుంది కదా, దానికి అంతటికీ ప్రభు ఎవడండి? నేను. ఇంతకీ నేను ఎవడు? ఎవరంటే నేను అనేటప్పుడు దేన్ని చూపిస్తున్నాం? శరీరాన్ని చూపెడుతున్నాం. శరీరం నేను అనేటువంటి భావనే అహంకారం. అది కేవలం భావన. ఆ రాజుగారు ఒక భావన. శరీరము నేను అనేటువంటి భావనే అహంకారం. అటువంటి శరీరము నేననేటువంటి భావనను నీవు చెప్పేసేవనుకోండి, ఇంక నీకు శత్రువు అన్నవాడు ఉండడు. సైన్యం అంతా చెదిరిపోతుంది. ఎక్కడ ఏ చెట్టు కింద పడుకున్నా నిన్ను ఎవడో ఏమంటుంది. హాయిగా సుఖంగా ఆనందంగా రైలు ప్రయాణం చేసేస్తుంటావు. అంటే హాయిగా సుఖంగా సాగిపోద్ది జీవితం. ప్రారంభం ఉన్నంతకాలం శరీరం ఉంటుంది, ప్రారంభం పోయిన తర్వాత పోతుంది. అంచేది దేన్ని పట్టుకోవాలి? భార్యాన్ని వదలడము కాదు, భర్తను వదలడం కాదు,
డబ్బును వదిలేసుకోవటము కాదు, దేన్ని వదలాలి? తెలియక పాపం భార్యను వదిలేసి అడవులకు పోయిన వాళ్ళు ఉన్నారు, హిమాలయాలకు పోయిన వాళ్ళు ఉన్నారు, లేక భర్తను వదిలేసి సన్యాసం పుచ్చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాగ ఇది కాదు. మరి ఏం చెయ్యాలి? ఏం వదలాలి? ఏమీ వదలక్కర్లేదు. భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, వాకలు ఉండొచ్చు, అన్నీ ఉండాలి. ఆహాన్ని వదలాలి. ఎవడు ఆహాన్ని వదిలేసాడో కంఠంలో ముళ్ళు తీసేస్తే ఎంత సుఖంగా ఉంటుందో అట్టి మాదిరిగా ఎవడు అహంకారాన్ని వదిలేసాడు సుఖంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. జీవితం సుఖకరంగా మారిపోతుంది. ఈ సంసార బంధం తగులిపోతుంది, కర్మ అంటుపోదు. ఇడు తింటాడు, తాగుతాడు, మాట్లాడతాడు, అన్ని పనులు చేస్తుంటాడు, కానీ ఏమీ తగులిపోదు. అతనికి చేసిన కర్మకి ఫలం అంటుకోదు. ఇది నేనన్నా వాడు ఎవడైతే అహంకారం పోగొట్టుకోకుండా ఉంటాడో వాడు ఖాతాలోనే కర్మ జమ అవుతూ ఉంటుంది. మీరు ఏదో చిన్న పుణ్యమో పూజో చేశారనుకోండి, దానికి వెంటనే ఆ కర్మఫలం మీ ఖాతాలో జమ అయిపోతుంది. మీకు ఎట్టి పరిస్థితిలోని మోసం రాదు. ఎందుకని? మీ ఖాతాలో జమ అయిపోతుంది కదా. ఏదోటి పుణ్యం చేయలేదు, పాపం చేశాడు, పాపం జమ అయిపోద్ది. పాప ఫలమో పుణ్యఫలమో ఏదో ఒకటే. అలా జమలేసేసుకుంటూ పోతే వీడికి మోక్షమా? ముసుగేసుకుని మోక్షం కోసం ప్రయత్నం చేయటేది అది ఎంత నటన. నువ్వు మోక్షం పొందాలంటే ఏం చెయ్యాలి? అహంకారాన్ని వదలాలి. ఎక్కడ అహంకారాన్ని వదిలేసేవో అక్కడ నువ్వు చేసినా చేస్తే కర్మ, అహంకారాన్ని వదిలేసినటువంటి వాడికి చేసిన కర్మఫలం అంటుకోదు. ఇంక కర్మఫలం పోయినప్పుడు ఇంక కర్మ చేయాల్సిన పని ఏంటండి? అంటుకోవాలంటేనే కదా కర్మ చేయాలి. ఎక్కడైతే అహంకారం వదిలేసిందో వాడికి కర్మఫలం అంటుకోవట్లేదు. కర్మఫలం అంటుకోలేనటువంటి వాడు కష్టపడి కర్మ చేయవలసిన పని ఏంటండి? ఎవరు చెయ్యాలి? కర్మఫలం కోసం ఆశించినటువంటి వాడే చెయ్యాలి. కర్మఫలాన్ని ఆశించున్నాడంటే వాడికి అహంకారం వదలలేదు, ఇంకా నేననేటువంటి భావన నశించలేదు, ఇంకా అహంతోటే కూడుకుని ఉన్నాడు, అంచేది కర్మ చేస్తున్నాడు. అతను ఖచ్చితంగా కర్మఫలం రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ కర్మఫలం అనుభవించడానికి రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. లేదా కర్మఫలం అంటుకోకుండా ఉండాలంటే అహం నశించాలి. ఎవడికి అహంకారం నశించిందో వాడికి జన్మ లేదు. ఈ రకంగా తతో అహమాదేవి నివృత్తి వృత్తిం సత్యక్త రాగ పరమార్థ లాభ తూష్ణీ సమాశ్యాత్మ సుఖానుభూత్వ పూర్ణాత్మన బ్రహ్మణి నిర్వికల్ప. ఎప్పుడైతే అహంకారాన్ని వదిలేసాడో తతో అహమాదే నివృత్తి వృత్తిం, అహంకారం లేదు. నేను చేశానండి, నేను ఎంత దానం చేశానండి, ఎన్ని ధర్మాలు చేశానండి, ఎన్ని సేవలు చేశానండి అన్నాడు అనుకోండి, ఏమొచ్చింది అక్కడ? అహంకారం నశించలేదు. అహంకారం తతో అహమాదే నివృత్తి వృత్తిం, అది నివృత్తి అయిపోయింది. నేను చేశానండి, నేనండి, నాదండి అంటలేదు. సంత్యక్ష్య రాగ పరమార్థ లాభ. అతనికి అక్కడి నుంచి ఎవరికైతే అహంకారం నివృత్తి అయిందో అప్పుడు పరమార్థం యొక్క లాభం అతను లభించదు. సంత్యక్ష్య రాగ పరమార్థ లాభ తూష్ణీ సమాశాత్మ సుఖానుభూత్వ. తూష్ణీభావం అంటారు. ఇంకా చెప్పాలంటే ఉదాసీన భావం అంటారు. అంటే ఏంటండి? రాగము అంటే ప్రేమ, ద్వేషం అంటేనో మనకిద్దరు వ్యక్తులు ఎదురుగా వస్తున్నారండి, అందులో ఒకటంటే మనకి ఇష్టం, ఒకటంటే ఇష్టం లేదు. ఇంకొకటంటే కోపం. ఒకడి మీద కోపం ఉందనుకోండి, కోపం ఉన్నటువంటి వాడి మీద మన భావన ఎలా ఉంటుంది? అలాగే ఒకడి మీద మనకి ప్రేమగా ఉన్నటువంటి వాడి మీద మన దృష్టి ఎలా ఉంటుంది? దాన్ని రాగము ద్వేషము అంటారు. వాడి మీద ప్రేమ ఉంది, రాగం. వీడి మీద కోపం ఉంది, ద్వేషం. మూడో వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడి మనకి స్నేహం లేదు, వాడు మనకు ఉపకారం చేయలేదు, అపకారం చేయలేదు. వాడి మీద ఎలా ఉంటుంది మన భావన? రాగము లేదు, ద్వేషము లేదు కదండి. దాన్ని తూష్ణీ సమాసాత్మ సుఖానుభూత్వ అంటే తూష్ణీ భావన, ఉదాసీన భావన. ఉదాసీనంగా అలా ఎదురు బాబులోడు కానీ కూర్చుని చూస్తుంటాడు. అలాగని చేసే కర్మలు చేయడా? కర్మలు చేస్తాడు, తింటాడు. మరి తినకపోతే శరీరం నిలబడదు కదా. ఆ శరీరం నిలబడడానికి తినడానికి కావలసినటువంటిది
సంపాదించడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. కర్మ చేయాలి కదా, కర్మ చేయకుండా ఇంట్లోకి డబ్బులు ఎలా వస్తాయి అంటే కర్మలో చేస్తాడు, సంపాదిస్తాడు, తింటాడు, భార్య పిల్లలు అందరూ ఉంటారు. కానీ ఎలా ఉంటాడో వాడి మీద శత్రుత్వం, వీడి మీద మిత్రత్వము ఉండదు. తూష్ణీభావంతో ఉంటాడు. తూష్ణీ సమస్యాత్మ సుఖ అనుభూత్వ. ఎవరితోటి రాగము చూడండి, అక్కడే చూద్దాం. ఒకడి మీద ప్రేమ ఉంది అంటే వాడి మీద రాగం, వాడితోటి ప్రేమ ఉంది కనుక వాడికి సంబంధించినటువంటి విషయంలో మనం కర్మలు ఎలా ఉంటాయి, అతనికి ఉపకారం చేసేటట్టుగా ఉంటాయి. ఎవడి మీద మనకి కోపం ఉందో వాడి మీద ఎలా ఉంటుందండి, వాడికి అపకారం కలిగేలాగా ఉంటుంది. మనం ఏదన్నా కర్మ చేయవలసి వస్తే, ఏదన్నా ఇచ్చుకునేది పుచ్చుకునేది చేయవలసింది, ఆఖరికి సలహా చెప్పేకాడు కూడా వాడికి హానికరంగానే ఉంటుంది మన సలహా. ఎందుకని అదే అలా చెప్తున్నట్టు పాపం అంటే అదంటే ఇష్టం లేదు, అందుకని ఆడికి హానికరం కలిగేలాంటి సమాధానమే చెప్తాం మనం ఎవరికన్నా చెప్పాల్సి వస్తే. అదే ప్రేమ ఉందనుకోండి, వాడికి ఉపకారం కలిగేలాగే మాట్లాడుతుంటాం. అంటే రాగద్వేషాలు కర్మకి మూల కారణం బీజం. మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, పుణ్యకర్మో పాపకర్మో మంచి కర్మో చెడ్డ కర్మో ఏదో కర్మ అంటూ చేస్తే కర్మకి ఇద్దరు కారణాలు, ఒకటి రాగము, ఇంకొకటి ద్వేషము. రాగద్వేషాల వల్ల కర్మ చేస్తున్నాం. కర్మ చేసాం కదండి, కర్మ అంటూ నువ్వు చేసేవా నీకు ఫలితం ఇచ్చేస్తానంటున్నాడు ఈశ్వరుడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ. నువ్వు ఏ రూపంలో చేసేవో నాకు అనవసరం. ఎలాగా, నువ్వు ఏ భావంతో చేసేవో, నువ్వు ప్రేమతోడు చేసేవా, ద్వేషంతో చేసేవా, ఇష్టంతో చేసేవా, విరోధంతో చేసేవా నాకు సంబంధం లేదు. ఇంకా కర్మణ్యే వాధికారస్తే. ఈ విషయం అంతా ఈశ్వర సృష్టి. అంటే ఈశ్వరుడు ఏం చేస్తుంటాడు, కర్మ చేసేవా ఫలితాన్ని జమేసేస్తూ ఉంటాడు. ఆ ఫలితం జమ అయిపోయింది కదండి. ఇప్పుడు ఆ ఫలితాన్ని అనిపించడానికి కర్మఫలం ఉండిపోయింది, నశించలేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ కర్మఫలాన్ని అనుభవించుట కొరకు మళ్ళీ దేవతలు మనకు శరీరాన్ని ఇస్తారు. ఇప్పుడు ఆ శరీరంతో మనం అనిపించేదేంటి, సుఖ దుఃఖాలు. సుఖ దుఃఖాలు అనిపించడానికి మూల కారణం శరీర పరిగ్రహం. శరీరం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే కర్మఫలాన్ని అనుభవించడం కొరకు. కర్మఫలాన్ని అనుభవించడం శరీరం తెచ్చుకున్నాం, శరీరం వచ్చే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం. మరి ఆ శరీరంతో నువ్వు కర్మ ఎందుకు చెయ్యాలి, రాగద్వేషాదుల వల్ల. రాగద్వేషాదులు లేకపోతేనా కర్మ జమ చేయడైనా నీకు ఇష్టమో లేదు. తూష్ణీభావం సమాశాత్మ సుఖానుభూత్వ. అలా ఉండం. ఎంత తెలిసినా ఎంత చేసినా ఉపకారమో అపకారమో ఎవరికైనా సరే తూష్ణీభావంతో ఉండడు మనిషి. తూష్ణీభావంతో ఉండాలంటే అహంకార నాశనం అవ్వాలి, నీకు జ్ఞానం కలగాలి. అహంకారం నశించకుండా ఎవడైతే కర్మలు చేస్తూ ఉంటాడో ఆ కర్మలన్నీ కూడా రాగద్వేషాదులతోటే కూడుకుని ఉంటాయి. రాగద్వేషాదులతో కూడుకున్నటువంటి కర్మలకి ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ ఫలితాన్ని అనిపించడానికి శరీరం వస్తుంది, శరీరానికి సుఖ దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఒక గొలుసు, దీన్ని సంసారము అన్నారు. అంచేత నువ్వు పూర్ణాత్మన బ్రహ్మణి నిర్వికల్ప, నువ్వు పరిపూర్ణమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని. అందులో ఏ దోషము లేదు, ఏ భావన లేదు. తెలియటము తెలియకపోవటమే తేడా. బ్రహ్మం సర్వవ్యాపకం, నిత్యశక్యమైనటువంటిది. పూర్ణమద పూర్ణమిదం అంటున్నాం కదండి, అంటే అది పరిపూర్ణమైనటువంటి వస్తువు బ్రహ్మము. అటువంటి బ్రహ్మములోకి జగత్ అంటే ప్రకృతి ప్రవేశించింది. ఈ ప్రకృతి బ్రహ్మము రెండు అనాదులు, ఆది నుంచి ఉన్నాయి. ఆది నుంచి ఉన్నటువంటి బ్రహ్మమేమో నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. అందులో ప్రవేశించినటువంటి ప్రకృతి ఏమో వికారి స్వరూపం. అంటే వికారం అంటే వికారంతో వృత్తి ప్రవేశం ఉంటుందని కాదు దాని అర్థం. వికారం అంటే పరిణామం చెందడం అని అర్థం అండి. వికారిని అంటే పరిణామం చెందుతూ ఉంటుంది. ఎలాగా, ఈ ప్రకృతి వస్తువు ఏదైతే ఉందో చూడండి, ప్రకృతిలో ఏది ప్రవేశించినా సరే ఆ వస్తువు నిరంతరము మార్పు చెందుతూ పరిణామం చెందుతూ ఉంటుంది.
ఎంత గొప్ప వస్తువైనా సరే చెట్టుని మామిడి పండు తయారైందని గుమగుమ సువాసన వేసేస్తుంది. దాన్ని అలా పక్కన పెట్టి ప్లేట్లో పెట్టి ఉంచండి, మారిపోతుంది. సువాసన కాంత దుర్వాసనగా మారిపోతుంది. ఎందుకు మార్పు చెందుతుందంటే పువ్వు పిండి అయింది, పిండి కాయ అయింది, కాయ పండు అయింది. అది పరిణామం. ఆ పరిణామాన్ని వికారిణి అంటారు. చెట్టు మొక్క చెట్టు అయ్యింది, ముందు మొక్క అది, దాని నుంచి పువ్వు, ఒక్కొక్కటి చోట్ల పరిణామం. అలాగే మనిషి శిశువు, ఆ శిశువు కదా బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం. ఏమైంది? వికారాన్ని అనుభవించిన పరిణామం చెంది మనం అనుభవిస్తున్నాం కదా ఆ వికారం. అలా వికారాలన్నీ కూడా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పులు, కాళ్ళు నొప్పులు. మీకు తెలుస్తులేదా? ఎందుకు తెలుస్తుంది? మీరే దాన్ని పట్టుకుని ఉన్నారో, అది మిమ్మల్ని ఆశ్రయించుకుని ఉంది. మిమ్మల్ని ఆశ్రయించుకున్నటువంటి ఆ వస్తువు నిరంతరము వికారాన్ని చెందుతూ పరిణామం చెందుతూ ఉంటే దాన్ని చూస్తూ దాన్ని పట్టుకుని దాని గుణాలన్నీ మనం అనుభవిస్తున్నాం. దానికి సంబంధించిన వికారాలన్నీ మనం అనుభవిస్తున్నాం. నాకు చిక్కిపోయాను, నేను బలిసిపోయాను అన్నాడు అనుకోండి, దేనికి సంబంధించిన చిక్కుపోటాలు బలిసిపోటాలు ఉంటాయా? ఈ శరీరానికి రోగాలు ఉండవు, చిక్కుపోటాలు ఉండవు, బలిసిపోటాలు ఉండవు, పెద్దోడైపోవడాలు చిన్నోడైపోవడాలు ఉండవు. ఇది ఎలటోడు పూర్ణాత్మన బ్రహ్మని నిర్వికల్ప. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఒకసారి నీ స్వరూపాన్ని పట్టు చూడు, నువ్వేమీ మారలేదు. నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నావు. కానీ నువ్వు శరీరం వచ్చిన కాడి నుంచి ఎక్కడ పుట్టేవో, ఎక్కడెక్కడ పెరిగేవో, ఎన్ని ఊళ్ళంబడ తిరిగేవో, ఏమేమి సంపాదించేవో, బ్రతకడానికి ఎన్ని వ్యాపారాలు చేసేవో, నష్టాలన్నీ లాభాలన్నీ అన్నీ దేనికి సంబంధించినవి? నీ స్వరూపానికి సంబంధించినవి కాదు. అవన్నీ నీకు తెలుస్తున్నాయి. అవన్నిటికి నువ్వు ద్రష్టవు, అన్నిటికీ నువ్వు సాక్షివి. అంటే మన స్వరూపాన్ని వదిలేసి మన స్వరూపం ముందు ప్రవేశించినటువంటి దాన్ని జాగ్రత్తలు తీసుకునే పని మీదే ఉన్నావు, దాన్ని కాపాడుకునే పని మీద ఉన్నావు. ఎంత కంటికి రెప్పలాగా కాపాడుకున్నా సరే దాన్ని నువ్వు కాపాడలేకపోతున్నావు. చూడండి, చీమ చిటికమంటే డాక్టర్ దగ్గర పరిగెట్టుకెళ్ళి వైద్యం చేయించడమా? ఎంతలా కాపాడుకున్నాం దీన్ని. ఎవడైనా సరే అంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు కదా, ఎవడైనా దీన్ని పోనివ్వకుండా ఆపగలడా? ఆపలేడు. ఎవరి చేతిలో ఉంది అది? దాని లక్షణం పరిణామం చెందుకుంటూ పోవడమే. వచ్చింది కదా, పరిణామం చెందుకుంటూ పోద్దంతే. పోయింది కదా, ఇంకా అమ్మయ్య గొడవ వదిలిపోయింది, పోయింది, ఇంక నాకు శరీరం పోయింది, నేను హాయిగా సుఖంగా ఉంటాను అనుకుంటే ఎక్కడికి పోయింది? చేసిన కర్మఫలం ఉండిపోయింది కదా. శరీరం అంటే పోయింది కానీ కర్మఫలం పోలేదు కదా. కర్మఫలం ఏం చేస్తుంది? మళ్ళీ శరీరాన్ని తీసుకొచ్చి పెడుతుంది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని ఉంచుకోవటము పోగొట్టుకోవటం కాదు నువ్వు చేయవలసిన పని, కర్మఫలం అంటుకోకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగా ఇప్పుడే నువ్వు ఆ తెలివిని ఉపయోగించాలి. నీకు కర్మ అంటుకోకూడదు. కర్మ చేయటం కాదు, ఒకవేళ కర్మ చేస్తే ఆ కర్మ నీకు అంటుకోకూడదు. నీకు కర్మ అంటుకోలేదు కదా, అప్పుడు నేను తీసుకొచ్చి పెడతాం కదా. అప్పుడు ఇక సుఖంగా ఎలా ఉంటావు? పూర్ణాత్మన బ్రహ్మని నిర్వికల్ప. నిర్వికల్ప స్థితిలో హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటావు. ఈ జనన మరణాలు ఉండవు, మళ్ళీ శరీరాలు రావడమో పోవడం ఉండదు. జత కర్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానంతో నువ్వు మనం చేసినటువంటి కర్మలను మనమే దగ్ధం చేసుకోవాలి. మనం చేసుకోకుండా ఏ దేవుడు మన కర్మలు దగ్ధం చేయడం, మనం చేసిన కర్మలను దేవుడికి దగ్ధం చేయడం ఏంటండి? కర్మలు మనం చేసాం, ఫలితాన్ని ఇచ్చాడు, అది మనం అనిపించి తీరవలసిందే. ఇంకా అది సిస్టం, అదొక నియమం, అదొక నీతి. కానీ ఆయన ఇచ్చాడు అవకాశాన్ని. ఇది నువ్వు అనుకున్నంతసేపు కర్మ నశించదు. దీని నుంచి నీ దృష్టి మారాలి. నీ దృష్టి మారి నీ స్వరూపం వైపుకి తిరిగి పూర్ణాత్మ స్వరూపాన్ని, నేను బ్రహ్మముని, అహం బ్రహ్మస్మి, నేను ఆత్మస్వరూపాన్ని, సోహం, అదే నేను, ఇది నేను కాదు అనేటువంటి దృఢమైనటువంటి నిర్ణయంలో నువ్వు ఉండాలి. సమూల కృతోపి మహానహం పునః ఉల్లేఖితస్యాదతి శాస్త్రాక్షణం సంజీవ్య విక్షేప శతం కరోతి.
నమశత్వా పావసి వారిలో యదా. ఈ అహంకారాన్ని, ప్రబలమైనటువంటి అహంకారం మొదలంతా నిర్మూలించి వేయబడినప్పుడు చిత్తముతో సంపర్కం ఒక్క క్షణకాలం ప్రాప్తమైన చాలు అది మరలా తీసుకొచ్చి పెట్టకుండా. అంటే అది ఎట్టి పద్ధతిలోని పరధ్యానంగా ఉండకూడదు. మన స్వరూపం విషయంలో మరుపు రాకూడదు. అది మరలా ప్రకటమై వందలాదిగా ఉత్పాతములు సృష్టించారు. ఏమాత్రం మరుపు వచ్చిందా, ఆత్మ మీద మరుపు వచ్చి అనాత్మ మీద ఎరుకొచ్చింది కదండి. అక్కడి నుంచి చూడండి, అక్కడి నుంచి నాకెవడ సరిపోడు అంటాడు. నేను పెద్ద జగద్గురువుని అంటాడు, లేదా నేను పెద్ద కోటీశ్వరుని అంటాడు. నేను ఎంత చేశానండి అంటాడు. ఈ రకమైనటువంటి వానాకాలమందు వాయు సంపర్కం నందిన మేఘమూలే ఉత్పాతం తెచ్చిపెడుతుంది. అందుకని ఎట్టి పద్ధతులని ప్రతిరోజు నిద్రపోయినప్పుడు మెలకులోకి రాగానే నేను ఎవరిని, ఏది నేను వెంటనే మంచం మీద దిగిపోకూడదండి. కొంతసేపు విచారణ చెయ్యాలి. ఇది శరీరం, ఇది స్త్రీ శరీరం, పురుష శరీరం. ఈ శరీరం నిండా రోగాలు, బీపీ, షుగరు, అనేక రోగాలు, అనేక పరిణామాలు. ఈ పరిణామాలతో, రోగాలతో కూడుకున్నటువంటి శరీరం నేను కాదు. నేను బాల్యంలో చక్కగా ఇలా ఉండేది శరీరం, యమనంలో ఇలా ఉండేది. పాతిత్యంలోకి వచ్చేటప్పుడు చింపురు జుట్టు వచ్చింది, జుట్టు మెరిచిపోయింది, మీసాలు గడ్డాలు మెరిచిపోయింది. నువ్వు ఎంత రంగే చేస్తే మాత్రం శరీరంలో పట్టత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అలా గమనించండి. ఈ మీసాల మీద, జుట్టు మీద కాదు దృష్టి, మన స్వరూపం మీద పెట్టాలి. ఎప్పుడైతే స్వరూపం మీద పెట్టామో అప్పుడు ఇదంతా స్వరూపం మీద పెట్టకుండా దీని మీద ఒకదాని మీదకి తీసుకొస్తే వానాకాలంలోకి ఇవన్నీ ఒకదాని తర్వాత తీసుకొచ్చి పెడతారు. నిత్యము మన స్వరూపం మీద ఎరుకు కలిగి ఉండాలి. మన స్వరూపం మీద ఎరుక ఎప్పుడు వదలకూడదు. నిద్రలో నుంచి లెగ్గానే మన స్వరూపాన్ని కొంతసేపు గురి పెట్టుకుని అప్పటి కిందకి మళ్ళీ మామూలుగా దిగిపోయి మన పనులు మనం చేసుకోవచ్చు. మళ్ళీ సాయంకాలం నిద్రపోయేటప్పుడు మళ్ళీ మన స్వరూపం మీద ఎరుక కలిగి చక్కగా గురుమంత్ర, పంచాయతీ మంత్రాలు అనుకుని అలా కొంతసేపు శ్వాస మీద నిఘా పెట్టుకుని హాయిగా మళ్ళీ పడుకుండిపోవచ్చు. ఇలాగ ఉదయం లేచినప్పుడు, సాయంత్రం పడుకోపోయేటప్పుడు అలా అలవాటు చేయగా ఇంకా అలాగ అలవాటు అయిపోతుంది. ఏ చిన్న తీరుబడి దొరికినా చక్కగా ఆ లోపలికి సోహం, అదే నేను, ఇది నేను కాదు, ఇది ప్రకృతితో తయారైనటువంటిది, ప్రారంభ కర్మను అనుభవించడానికి వచ్చినటువంటిది, కర్మఫలం ఇదంతా కూడా. అంచేది ఇది నేను వేరు, ఇది వేరు అనేటువంటి ఎరుక కలిగి నిత్యము అభ్యాసం ఎవడైతే చేశాడో అటువంటి వాడికి మోక్షం లభించదు. లేనటువంటి వాడికి మళ్ళీ ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి జన్మం వస్తపోతుంది. ఇది మరి మంచి విషయాలు తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్నటువంటి విషయాల్ని చక్కగా మళ్ళీ మనం అభ్యాసం చేద్దాం. ఏం చేయాలి? ఇప్పుడు దాకా చెప్పినటువంటి స్మరణలో గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువు. దీన్ని గురుమంత్రం అంటారు, దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు, దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమనుకోకుండా సోహం బాబైన పూజ. చాలాసార్లు చెప్పుకున్నాం. గురుమంత్ర, పంచాక్షరి మంత్రాలు కూడా అంతరార్థం ఉంది, అంతరార్థయుక్తంగా అనుకోవాలి. అలాగని ప్రతిసారి పడుకోబోయేటప్పుడు, లేచేటప్పుడు అన్నిసార్లు అనుకోక్కర్లేదు. ఖాళీగా చక్కగా స్నానం చేసి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకుని చక్కగా శిక్షణ ఏ రకంగా అభ్యాసం చేయమన్నారో ఆ విధానంలో చెయ్యాలి. ఏమీ అనుకోకూడదు, నిద్రపోకూడదు. ఇలా నిటారుగా కూర్చుని ఆ శ్వాస మనసు ఆగేదాకా అలా శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఆ తర్వాత హాయిగా చక్కగా అంటే ఆ శ్వాస మనసు ఆగేదాకా ప్రతిరోజు కూర్చోక్కర్లేదు. ఇప్పుడు కూడా మీరు శ్వాస ఆగేదాకా ఉండక్కర్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి అవకాశం ఉంటే అంతా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. నేను ఓంకారం చెప్పేదాన్ని. ఓం తత్సత్.